కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రంలో చలామణి అవుతున్న పేద ప్రజలను మోసం చేస్తూ కొనసాగుతుందని ఎంపీ గేడం నాగేష్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో శుక్రవారం ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీజేపీకి ఓటు వేసి పార్టీ కౌన్సిలర్లను 12 వార్డుల్లో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఖానాపూర్ మున్సిపల్ను ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోడీ అవినీతి రహిత పాలనలో మున్సిపల్కు నేరుగా అర్బన్ మౌలిక నిధులు, అమృత్ స్కీమ్ వంటి పథకాలతో మున్సిపల్కు మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. ప్రజలపై విశ్వాసం ఉందని బీజేపీ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించి ఖానాపూర్ మున్సిపల్ అభివృద్ధికి పాటుపడాలన్నారు. పూర్తి నమ్మకం, విశ్వాసం ఖానాపూర్ పట్టణ ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన ఉంటుంది. మున్సిపాలిటీలో కేంద్రం నుంచి ఇక్కడ నేరుగా నిధులు తీసుకొచ్చేసి అది అర్బన్ మౌలిక నిధుల ద్వారా కావచ్చు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నిధులు కావచ్చు, లేకపోతే జనాభాకు సంబంధించిన విషయంలో అమృత్ స్కీమ్ ద్వారా కావచ్చు, నిధులు తీసుకొచ్చి ఖానాపూర్ నియోజకవర్గాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధిలో ఈరోజు చేయడానికి మా యొక్క ప్రయత్నము భారతీయ జనతా పార్టీ ప్రయత్నంగా ఉంటుందనే విషయాన్ని నేను ఈ సందర్భాన ఖానాపూర్ పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞతతో ఆలోచించండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే మా దగ్గర నిధులు లేవని చెప్పేసి నేరుగానే చెప్తా ఉన్నది. ఒకటే, వాళ్ళు ఇక్కడ ఏదైనా అభివృద్ధి చేయాలంటే ప్రజలపైన ట్యాక్సులు విధిస్తే తప్ప ఖానాపూర్ పట్టణంలో ఏ విధమైనటువంటి పనులు చేసే ఆస్కారం కాంగ్రెస్ పార్టీకి లేదు. మరి బీఆర్ఎస్ అయితే వాళ్ళు ఎక్కడ కూడా లేరు కాబట్టి వాళ్ళకి అవకాశము ఇస్తే అది మోర్లో వేసినట్టు వాళ్ళు ఓటు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఖానాపూర్ పట్టణ ప్రజలందరికీ మరొక్కసారి మనవి చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ మరి కమలాపూర్